welcome back to Shravani Educational Channel. So today chemistry basics and interview important questions మా ఇవి ఇంటర్వ్యూలో కంపల్సరీ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ ఏంటిది వాట్ ఈజ్ హెచ్ టూ అంటే ఏంటిది వాటర్. వాట్ ఈజ్ ఎన్ఏసిఎల్ అంటే ఏంటిది సాల్ట్ అనమాట. వాట్ ఈజ్ హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ అనమాట. వాట్ ఈజ్ ఎన్ఏఓహెచ్ బేస్ అనమాట. పిహెచ్ ఆఫ్ ప్యూర్ వాటర్ అంటే 7. పిహెచ్ లెస్ దెన్ 7 అంటే యాసిడిక్. pH గ్రేటర్ దెన్ 7 అంటే బేసిక్ అనమాట. సో స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఆటమ్. కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అంటే మాలిక్యులర్. సో నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అంటే ఎలక్ట్రాన్. ఇవి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్. ఎప్పుడైనా మీరు కెమిస్ట్రీలో ఎక్కడైనా ల్యాబ్లో చేయాలని అనుకుంటే ఈ క్వశ్చన్స్ చాలా రిపీటెడ్ అవుతాయి. ఎందుకు అని అంటే ఇవి చాలా బేసిక్స్ అనమాట కెమిస్ట్రీలో. సో ఇవి మాత్రం మిమ్మల్ని పక్కా అడుగుతారు. సో మీరు ఇవి డెఫినెట్గా చదువుకొని వెళ్ళండి. మంచిగా మీరు పాస్ కావాలని అనుకుంటున్నా. సో ఇంకా ఉన్నాయి చాలా క్వశ్చన్స్ చూడండి. SI యూనిట్ ఆఫ్ మాస్ అంటే కిలోగ్రామ్. కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ అంటే C6H12O6 అనమాట. గ్యాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఆక్సిజన్. గ్యాస్ యూజ్డ్ ఇన్ రెస్పిరేషన్ ఆక్సిజన్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్. సో మెజర్ ఆఫ్ యాసిడిటీ pH. సపరేషన్ టెక్నిక్స్ అంటే ఏంటిదంటే క్రోమటోగ్రాఫ్. స్టడీ ఆఫ్ కార్బన్ కాంపోనెంట్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. స్టడీ ఆఫ్ మెటల్స్ అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇవి చూసుకొని వెళ్ళండి, మీకు కంపల్సరీగా ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నా. ఇవి మంచిగా చదువుకొని వెళ్ళండి, డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి. సో అలాగే మళ్ళీ ఇంకా ఏవైనా 5 కెమికల్స్ నేమ్స్ చెప్పమంటాడు, ఇవన్నీ చెప్పండి. ఇంకొకటి ఏంటిదని అంటే కెమికల్స్ ఆర్ యూజింగ్ ఇన్ కుకింగ్, వాట్ ఆర్ దే. అవి మనం రెగ్యులర్గా కామన్గా యూజ్ చేసే కెమికల్స్ ఏమేమి ఉంటాయి, అవి దేంట్లో యూజ్ చేసుకుంటాం తినే వాటి దాంట్లో, అట్లా కూడా అడగవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, నాట్ ఇంట్రెస్టెడ్ ఉంటే నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే మీ గురించి అడుగుతారు, మీ స్టడీ ఎక్కడ చదువుకున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి మీకు పక్కా చదువుకుని వెళ్ళండి, మంచిగా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.